ఫ్రెండ్స్, ఇక్కడ మీరు చూస్తున్నది ఇవి డబుల్ బెడ్రూములు. దీని దగ్గరనే మనకు ఒక ఆలయం కనిపిస్తుంది. దీన్ని రాజీవ్ నగర్ అంటారు. రాజీవ్ నగర్ డబుల్ బెడ్రూమ్లు చూడండి. ఇవి కొత్తగా నిర్మించారు, ఇంకా దీంట్లోకి ఎవరు రాలేదు. కాకపోతే ఇది మనకు గుడికి దగ్గర ఉన్నటువంటి డబుల్ బెడ్రూమ్లు. ఇటువంటి మనకు ఇగో ఈ పెద్ద మనిషి వస్తాడు. ఇది మన గుడికి వచ్చే దారి. ఇది తోవ మన మంచిర్యాల నుంచి మన గుడికి వచ్చే తోవ. ఇది మన రాజనగర్ రోడ్డు. ఇటు నుండి మనకు ఈ గుడికి మనకు దారి ఉన్నది. ఇగో ఇటు వెళ్తా అంటే దీన్ని మన గాయత్రి మాత టెంపుల్ అంటారండి, ఆలయం అంటారు. శ్రీ విశ్వమాత గాయత్రి మాత టెంపుల్ అంటారు. దీని నిర్వాహకులు నూతి సత్యనారాయణ స్వామి గారు 2013లో దీన్ని ఈ యొక్క ఆలయాన్ని నిర్మించడం జరిగింది. అప్పటి నుండి ఇప్పటి వరకు దీన్ని స్వామి ఈ ఆలయాన్ని నిర్వహణ చేస్తున్నారు. వారి ప్రత్యేకమైన ధన్యవాదాలు. మరి ఈ ఆలయ ప్రత్యేకత ఏమిటనే దాని మీద మనం ఈ వీడియో చేస్తున్నాము. ఈ వీడియో మేము శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ ద్వారా యూట్యూబ్ ఛానల్ ద్వారా చేస్తున్నామండి. ఎందుకోసం అంటే చాలామంది భక్తులు తమ సమస్యలతోటి, ఎన్నో రకాల సమస్యలతో బాధపడే వాళ్ళు ఉన్నారు. వారికి మరి ఎక్కడికి వెళ్ళినా సమస్యలకు పరిష్కారం దొరుకుతలేదు. మరి ఇక్కడికి రావడం వల్ల మరి చాలామంది తమకు ఉన్నటువంటి ఇంటి సమస్యలు, కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులు, సంతాన సమస్యలు, భార్యాభర్త మధ్యలో గొడవలు కానీ, పెళ్ళిళ్ళు కాకపోవడం కానీ, సంపాదన లేకపోవడం కానీ, చేసిన కష్టం వ్యర్థమవడము, గొడవలు, రకరకాల ప్రమాదాలకు గురి కావడం, ఇటువంటి ఎన్నో రకాల సమస్యల మీద చాలామంది భక్తులు ఈ గుడికి వచ్చినప్పుడు నేను ప్రత్యక్ష సాక్షిని. చాలామంది దగ్గరికి వారికి అన్ని రకాల వాళ్ళ యొక్క సమస్యలు పరిష్కారం చేసిండు స్వామి. నేను దగ్గరుండి చూసిన ఈ వీడియో చేయడానికి కారణం ఏంటంటే, నేనే స్వామివారి భక్తుని. నేను వృత్తిరీత్యా ఒక డాక్టర్ను అయినా కూడా నేను ఇక్కడికి వచ్చినప్పుడు చాలామంది భక్తులు వాళ్ళ యొక్క సమస్యల కోసం వచ్చినప్పుడు నేను ప్రత్యక్షంగా చూశాను. చాలామంది కూడా వారి యొక్క సమస్యలను ఈ స్వామి వారి ఆధ్వర్యంలో పరిష్కారం అయింది. ఈ విషయము అందరికీ తెలియాలని చెప్పి నేను ప్రత్యేకంగా మన కార్తీక మాసం రోజు, ఈరోజు మంచి పవిత్రమైన దినం రోజు, పరమశివునికి ఇష్టమైన దినం రోజు. ఇగో చూడండి, అమ్మవారు దగదగ మెరిసిపోతున్నారు. అమ్మవారిని మీరు చూసినట్లయితే మీ జన్మ ధన్యమవుతుంది. మీరు అమ్మవారిని స్వయంగా చూసి దర్శించుకునే యోగ్యత లేకున్నా కనీసం ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా చూసి అమ్మవారి కృపకు పాత్రలు కాగలరని ఇగో ఇక్కడ విఘ్నేశ్వర విగ్రహం స్వామివారిని చూడండి. ఇక్కడ భక్తులకు స్వామి తమ ఉపదేశాలు సత్యనారాయణ స్వామి గారు, మన అమరాజు వాస్తవ్యులు నూతి బ్రహ్మ స్వామి గారి కుమారులు, వారి జన్మ సార్థకం. ఈ గుడి కట్టడం ద్వారా వాళ్ళ కుటుంబం కూడా ఎంతో పుణ్యం చేసుకున్న వాళ్ళు అయినారు. ఇగో ఇక్కడ భక్తులు చూడండి, వాళ్ళు పొద్దున్న నుంచి నేను చూసిన ఒక 3 గంటల నుంచి స్వామి దర్శనం కోసం ఇక్కడ వెయిట్ చేసారు. ఇప్పుడే వచ్చి పాపం వాళ్ళ సమస్యలు వివరిస్తున్నారు. ఈ రకంగా ఇంకా కొన్ని సమస్యలు ఉన్నవాళ్ళు కూడా వస్తారు. తప్పక మీరు రండి, చూసి ఈ గుడిని దర్శించుకోండి. ఇంకా కూడా మీకు నందీశ్వరుని విగ్రహము చూడండి. ఈ గుడి ఎంత ఆవరణ ప్రశాంతంగా ఉన్నదో. విశాలమైన స్థలంలో స్వామివారు తమ సొంత భూమిలోనే నిర్మించారు. ఇగో ఇక్కడ నందీశ్వరుని విగ్రహం, తర్వాత శివలింగము ఉన్నాయి. ఇగో వీటికి ఇవాళ మన కార్తీక మాసం సందర్భంగా పూజలు నిర్వహించడం జరిగింది. ఇక్కడ చూడండి ఎంత ప్రశాంతమైన వాతావరణము. ఇక్కడ వెనుక ప్రదేశం చూడండి. దీని వెనకాల ఒక ప్రశాంతమైనటువంటి ఈ యొక్క స్థలం చూడండి ఎంత ప్రశాంతంగా ఉన్నది. ఈ గుడి వెనకాల ఇదంతా ఖాళీ స్థలం, ప్రశాంతమైన వాతావరణంలో ఈ గుడిని నిర్మించడం జరిగింది. ఈ యొక్క శివలింగం కూడా ఇటువంటి ఒక పవిత్ర స్థలంలో స్వామి నిర్మించారు. వారికి మనము ప్రత్యేకమైన ధన్యవాదాలు. భక్తుల బాధలు తీస్తున్న స్వామికి మా కృతజ్ఞతలు. అదేవిధంగా చాలామందికి అసలు వాళ్ళ జీవితంలో ఎన్నో నష్టపోయిన సంఘటనలు కూడా వాళ్ళు తమ జ్ఞానంలో చూసి చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం చూడండి, చాలా అద్భుతంగా ఉన్నారు ఆంజనేయ స్వామి. ఆంజనేయ స్వామికి మా యొక్క నమస్కారాలు. మరి ఈ యొక్క
ఆలయంలో ఇటువంటి ప్రత్యేకమైనటువంటి విగ్రహాలు ఉన్నాయి చూడండి. మనకు ఎక్కడైనా ఆలయం అంటే ఒకటి రెండు మాత్రమే కనిపిస్తాయి. ఇగో ఇక్కడ నాగమాత విగ్రహం ఉన్నది. ఇటు చూస్తే ఆంజనేయ స్వామి విగ్రహము, వెనుక ప్రశాంతమైన వాతావరణ స్థలము, మరియు ఇక్కడ నవగ్రహాలు, ఇగో హోమం చేసేటువంటి హోమగుండం కూడా ఇక్కడ ఉన్నది చిన్నగా. మరియు ఇది నవగ్రహాలు, దీని వెనకాలనే గుడి పక్క పంటే ఉన్నది చూడండి. ఇవి నవగ్రహాలు అంటారండి. ఇవి కూడా మన గుడిలో ప్రత్యేకతలు. చూసారా, ఎక్కడైనా కానీ ఇంత మంచి అద్భుతమైన గుడి మీరు చూసి ఉంటారా? ఇంత చిన్న గ్రామంలో ఇంత మంచి గుడిని స్వామి నిర్మించారు. వారికి మనము ధన్యవాదాలు. తప్పకుండా మనం ఈ యొక్క ఆలయం చూసి దర్శించి, ఇగో ఈ స్వామి ఆ భక్తులు చూడండి పొద్దున్నుంచి ఇక్కడనే వెయిట్ చేస్తుండ్రు స్వామి కోసం. తప్పక ఈ గుడిని చూసి ఆనందించి మీరు దర్శించుకుంటారని కోరుకుంటూ, ఈ యొక్క వీడియో చూసిన వారికి ఈ కార్తీక పౌర్ణమి కొత్త వెలుగులు నింపి వారి జీవితాలు సుఖ సంతోషాలు ఇచ్చి శాంతి సౌభాగ్యాలు ఇవ్వాలని కోరుకుంటూ, తప్పక మా ఈ వీడియో చివరి వరకు చూడండి. మా యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. శ్రీ అభయాంజనేయ ఆర్ట్ ప్రొడక్షన్ యూట్యూబ్ ఛానల్. నా పేరు వెంకటేష్ అండి, నేను ఆర్ఎంపీ డాక్టర్ను. మరియు ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ నాదే. తప్పక నన్ను మీరు వీడియోలో చూస్తారు. తప్పక మీరు నన్ను మళ్ళీ ఈ మరొక వీడియోతో మీరు కలుద్దాం. ఈ యొక్క కార్తీక మాసం శుభాకాంక్ష తెలియజేస్తున్నాం అందరికీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.